యాసంగి పంటలకు సంబంధించి కోతలు స్టార్ట్ అయ్యి ఇప్పటికీ నెల రోజులు గడిచింది. అయినప్పుడు కూడా కొనుగోలు ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వంకి కనీసం మానవత్వం లేని ప్రభుత్వం ఇది. నిన్న నల్గొండల నజీరుద్దీన్ అనే ఒక రైతు ఎండదెబ్బ తగిలి చచ్చిపోయాడు. మరి ఇట్లా ఎంతమందిని బలి కొంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. పంట చేతికొచ్చేదానిక ఒక బాధ, చేతికొచ్చిన పంట మళ్ళా కొనేదానిక మళ్ళో బాధ, మళ్ళా పైసలు అకౌంట్ లో పడేదానిక మళ్ళీ అదో బాధ పడతాయి తప్ప దానికి గ్యారెంటీ లేని పరిస్థితి. ఇలా 90 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంతవరకు కనీసం 15 లక్షల మెట్రిక్ టన్ను కూడా కొనుగోలు జరగలేదు ఇప్పటి వరకు. ఇంకెప్పుడు చేస్తారు? ఇక దీని గురించి మాట్లాడితే మంత్రులందరూ మురుగుతారు, ఎగబట్టారు, ఎగబడతారు, దండుపాల ముట్టలకే ఎగబడతారు. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు. మేము రైతుల బాధ తెలుసుకొని మేము రైతుల గురించి మేము మాట్లాడుతుండే వాళ్ళు ఇంకోటి ఇస్తారు దృష్టి మళ్లించడానికి. ఏడుస్తారు రైతులు, మనసు దుఃఖం వస్తువులు చూస్తుండే. రైతు చచ్చిపోయాడు, ఇంకెంతమంది బలిగొంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు సలవర్తే అర్థమవుతుంది. ఇప్పటికి నువ్వు సమీక్షలు పెడితే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏదో తూతు మంత్రంగా పెట్టి మేము ఇది చేస్తాం అధియుక్తం కాదు. నువ్వు ఏం చేస్తావు క్షేత్రస్థాయిలో చూడు ఫస్ట్ వస్తారు. మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదన కొనుగోలు ప్రారంభించాలా. ఇలాంటి తరుగు తాలు తేమ పేరుతో కటింగ్స్ లేకుండా వాళ్ళ పంట కొనుగోలు చేయాలి. వెంటనే వాళ్ళ అకౌంట్లో పైసలు వేయాలి. కుంటి సాకులు చెప్పి ఈ తిట్టుడు బంద్ చేసి వెంటనే యుద్ధ పనికి చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. అందుకే ఇలా కొనుగోలు కేంద్రానికి వచ్చి ఈ పరిస్థితి చూస్తున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి బట్టి ప్రభుత్వం రైతులు ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ నెల 10వ తారీఖున నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చినాక వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఈ ప్రభుత్వం పుట్టగతుండయి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒక వాతావరణ నిర్మాణం కాబోతున్నది. అస్సాం నుంచి ఆ కాషాయప్ గాలి వెస్ట్ బెంగాల్ నుంచి ఇప్పుడు తెలంగాణకు 10వ తారీఖు రాబోతున్నది. ఈ కాషాయపు తుఫాను తట్టుకోలేక భయపడి రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేబినెట్ మీటింగ్ పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ సిబిఐ పేరుతో మళ్ళీ నాటకాలు ఆడుతున్నది.